శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం కమల్ హాసన్ గారిని బెదిరించినట్లు, ఆయన్ని చంపటానికి చూస్తున్నట్లు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. అసలు కారణం ఏంటి? అంటే ఇప్పుడు అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఎందుకు కంప్లైంట్స్ వెళ్తున్నాయి, ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయి, ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి అంటే సగం మీరు చేసే వ్యాఖ్యలు. ఎవరైనా సరే, అది నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు. అంటే నేను ఎంఎన్ఎం అధ్యక్షుడు కదా, ఆయన ఒక పార్టీ పెట్టారు కమల్ హాసన్. పెట్టాక ఓకే, మీరు దేవుడిని నమ్మరు, ఇట్స్ ఓకే. మీరు డిఎంకేతో కలిసి ఉన్నారు, ఇట్స్ ఓకే. మీకు దేవుడి మీద నమ్మకాలను అయితే దాని గురించి ఎవడు ప్రశ్నించడు. కాకపోతే ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటారు, హిందూ ధర్మాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటారు. ఇటీవల కాలంలో సనాతన ధర్మం మీద ప్రతివాడు మాట్లాడుతున్నాడు, అంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా. ఓకే. సో ఈయన కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చేస్తే బుల్లితెర నటుడు రవిచంద్రన్ అని ఆయన కమల్ హాసన్ గొంతు కోస్తాను అని అన్నాడని ఒక ఆరోపణ. అంటే నేను అనేది, మీకు దమ్ముంటే ఎవరైనా సరే, కమల్ హాసన్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మీకు దమ్ముంటే ముస్లిమ్స్ని తిట్టగలరా? ఇప్పుడు హిందువుల్ని ఏమంటారు మీరు, వాక్ స్వాతంత్రం ఉంది, ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము, వాళ్ళు ఏ బట్టలైనా వేసుకోవచ్చు అని అంటారు కదా మీరు. సరే, వేసుకోవచ్చు. ముస్లిమ్స్ని బురకా వద్దని చెప్పే ధైర్యం మీకుందా? ముస్లిం మహిళల మీద మీరు వ్యాఖ్యలు చేసే ధైర్యం, దమ్ము మీకుందా? లేదు, వాళ్ళ మత విశ్వాసాల మీద మీరు మాట్లాడగలరా? ఇదే కమల్ హాసన్ మాట్లాడగలరా? ఇప్పుడు కమల్ హాసన్కి రజనీకాంత్ గారికి ఉండే తేడా ఏంటంటే, రజనీకాంత్ పక్క సనాతన ధర్మం పాటిస్తాడు. ఆయన హిమాలయాలకు వెళ్తారు, ఆయన అక్కడ ఆయన ధ్యానం చేస్తారు, ఆయన నిష్టగా ఉంటారు. దాన్ని అంటే ఆయన లైఫ్ని ఆయన విభజించుకున్నారు. సినిమా పరంగా చేస్తారు, వ్యక్తిగతంగా ఆయన చాలా సింపుల్గా ఉంటారు, ఈ రకంగా ఉంటారు. కానీ కమల్ హాసన్ అలా కాదు. కమల్ హాసన్ వ్యక్తిగతంగా నేను ఆయన పెళ్ళిళ్ళ గురించి నాకు అనవసరం, అది మనకు సంబంధం లేని విషయం, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. కానీ ఇలాంటి కమెంట్స్ చేయటం అనేది తప్పు అంటాను నేను. అగరం ఫౌండేషన్ సూర్యాది ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నాం, చాలా మనం అభినందించాం కూడా అతన్ని. మనం ఆ మాట కూడా అన్నాం, మనం గుళ్ళు కంటే బళ్ళు కట్టాలంటే దాన్ని కూడా మనం ఆహ్వానించాం. గుళ్ళు కట్టద్దని మనం చెప్పట్లేదు, అట్ ద సేమ్ టైం బడులు కూడా చేర్చి కట్టండి అని మనం చెప్పాం. కాబట్టి ఆ సందర్భంగా ఆయన ఆ సనాతన ధర్మాన్ని తొక్కేయాలంటే మీరు బడి కట్టాలి అన్నాడు ఆయన. అది ఆయన అన్న వ్యాఖ్య. ఎందుకు సనాతన ధర్మాన్ని తొక్కడం ఎందుకు? అసలు తొక్కాలి అనే ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది కమల్ హాసన్ గారు? మీరు ఒకదాన్ని తొక్కి ఇంకొక దాన్ని మీరు లేపాలి అని అనుకోవటం అనేదే తప్పు. మనిషి ఎప్పుడూ కూడా ఉన్నదాన్ని గౌరవిస్తూ ఇంకొక దాన్ని మీరు ఎదగనివ్వాలి. అంతేగాని నేను నిన్ను చంపేసి ఇంకొకరికి జన్మనిస్తానంటే తప్పు కదా. అంటే ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడటం అనేది తప్పు కదా కమల్ హాసన్ గారు? ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు మీరు రాజ్యసభ సభ్యుడు అయిపోతే ఇంకా మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. మీకు డిఎంకే సపోర్ట్ చేసింది కదా అని చెప్పి మీరు డిఎంకేకి అనుగుణంగా మీరు మాట్లాడద్దు. డిఎంకే భావజాలం వేరు, మీ భావజాలం అదే అయితే అది ఓకే, మీ ఇష్టం అది. కానీ హిందువుల్ని తిట్టద్దు, హిందూ ధర్మాన్ని తిట్టద్దు, సనాతన ధర్మాన్ని తిట్టద్దు, ఎవరు ఊరుకోరు. ద్రావిడ సిద్ధాంతాలు పాటించండి, దానికి ఏం అబ్జెక్షన్ లేదు. కానీ ఒక సిద్ధాంతం కోసం ఇంకో సిద్ధాంతాన్ని తిట్టడం కానీ తొక్కడం కానీ చెయ్యొద్దు. అదొక్కటే మనం చెప్తున్నాం. మీరు ఏమనాలి, బ్రాడ్ అవుట్లుక్ తోటి ఉండాలి. ఒకదాన్ని నేను తిట్టి ఇంకొక దాన్ని పొగుడుతాను అన్నప్పుడే మీరు ఎంత సంకుచితంగా మీ ఆలోచన ఉందో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ వీళ్ళకి మాజీ ఐజీట్ ఆయన మౌర్యానా ఎవరో, ఆయనను ఎంఎన్ఎం పార్టీ సంబంధించిన వాళ్ళు అందరూ కలిపి కమిషనర్ని కలిసి వాళ్ళు వినతి పత్రం ఇచ్చారట, కమల్ హాసన్ బెదిరిస్తున్నారు, చంపేస్తామని. అసలు ముందు బెదిరింపుల దాకా వచ్చాయంటే మీరు ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు అవలోకనం చేసుకోండి. మీరు మనం ఇలా ఎందుకు మాట్లాడాము, నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను ఇలా మాట్లాడకూడదు, నేను అందరినీ సమానంగా చూడాలి అని ఒక ఆలోచన తెచ్చుకున్నాక మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇంకొకటండి, మీరందరూ హీరోలు కదా, రియల్ లైఫ్లో కూడా హీరోలుగా ఉండండి. వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడాలి ఇవన్నీ కాదు. మీకు మాట్లాడే ముందు మీకు తెలీదా? తెలుసు కదా, నేను ఇలా మాట్లాడితే ఇలా గొడవ అవుతుంది అని తెలుసు కదా.
తెలిసినప్పుడు మీరు మాట్లాడకండి. ఫస్ట్ నేను మాట్లాడతాను, నేను తిడతాను, మీరు అనకండి, పడండి అంటే ఎవడు పడ్డు. ప్రజాస్వామ్యం అని ఎలా చెప్పారో, ప్రజాస్వామ్యంలో మీకెంత మాట్లాడే హక్కు ఉందో, మీరు తప్పు మాట్లాడితే మిమ్మల్ని ఖండించే హక్కు కూడా అవతలి వ్యక్తికి ఉంటుంది, హిందువులకు ఉంటుంది, సంప్రదాయవాదులకు ఉంటుంది, సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళకు ఉంటుంది, పీఠాధిపతులకు ఉంటుంది, మఠాధిపతులకు ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ.